మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవము హృదయము. హృదయము దేవుని ప్రేమకు చిహ్నము. కానీ ఆత్మీయ జీవితంలో హృదయము దేవుని ప్రేమకు నిలయము. దేవుడు మనలను బాహ్య రూపం చూసి ప్రేమించడు, ఆయన చూస్తాడు మన హృదయం. బైబిల్ గ్రంథం చెబుతుంది, మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయం శుద్ధిగా ఉంటే మన జీవితం పవిత్రంగా ఉంటుంది. హృదయం ప్రేమతో నిండితే మన మాటలు ఆశీర్వాదాలు అవుతాయి. హృదయం అంటే కేవలం రక్తాన్ని పంపే భాగం కాదు, అది భావాల నిలయం, అది ప్రేమ పుట్టే స్థలం, అది దేవుడు నివసించాలనుకునే ఆలయం. కోపం ఉంటే దేవుడు దూరం అవుతాడు, ద్వేషం ఉంటే శాంతి పోతుంది, ప్రేమ ఉంటే దేవుడు నివసిస్తాడు. హృదయం శుభ్రంగా ఉంటే దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఎవరి మీదైనా కోపం ఉందా? క్షమించని మనసు ఉందా? దేవునికి స్థానం ఇచ్చామా? హృదయాన్ని మార్చితే జీవితం మారుతుంది. హృదయాన్ని దేవునికి ఇస్తే ఆశీర్వాదం వస్తుంది. నీ హృదయం దేవునికి దగ్గరైతే నీ జీవితం ఆశీర్వాదానికి దారి అవుతుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా నా హృదయాన్ని పరిశుద్ధం చేయమని ప్రార్థన చెయ్యి. ద్వేషాన్ని తీసివేయమని ప్రార్థన చెయ్యి. ప్రేమతో నింపమని ప్రార్థన చెయ్యి. నీకు ఇష్టమైతే నీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించుటకు సిద్ధంగా ఉండు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఏదైనా రీల్స్ చూసామంటే వారిని ఇమిటేట్ చేస్తూ ఉంటాము. వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వారిని ఇమిటేట్ చేసి అలాంటి డ్రెస్ వేసుకుంటాము, అలాంటి శారీ కొంటాము, అలాంటి స్టైల్ ఫాలో అవుతామే. మరి మన ప్రభువు మన కోసం సిలువ మీద ప్రేమతో మరణానికి కూడా సిద్ధమయ్యారు. మరి మన ప్రభువును మనం అనుసరించుటకు ఇమిటేట్ చేయుటకు సిద్ధంగా ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాము. మరి మన తండ్రి మనల్ని అంతగా ప్రేమించి సిలువలో మరణించి నా కోసం నీ కోసం మనందరి కోసం కూడా ప్రాణత్యాగాన్ని చేసి రక్తాన్ని చింతి పంచగాయాలనిచ్చి 7 వాక్యాలను చెప్పినటువంటి దేవుని మరి మనం ఒక్కసారి గుర్తు చేసుకొని మనం ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉందాము. ఈ సహోదరులారా, మరి ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజు మనం ఎంతగానో సిలువ గురించి ధ్యానిస్తూ ఉన్నాము, ఆయన ప్రేమను ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి మనమంతా కూడా ఈరోజు మరి నువ్వు దేవుని ఎక్కడ వెతుకుతున్నావు? గుడిలోనా? ప్రార్థనలోనా? అవును, కానీ ఆయన నిజంగా ఉండాలనుకునేది నీ హృదయంలోనే. దేవుడు పెద్ద పెద్ద స్థలాల్లో కాదు, పవిత్రమైన హృదయంలో నివసిస్తాడు. హృదయం శుభ్రంగా ఉంటే దేవుడు దగ్గరగా ఉంటాడు. హృదయం కలుషితమైతే జీవితం గందరగోళం అవుతుంది. కావున నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు అడుగుతున్నాడు, ఒక గిన్నె మురికి నీటితో ఉంటే దాన్ని ఎంత మంచినీళ్ళు పోసినా అది శుభ్రంగా మారదు. అలాగే మన హృదయం కోపం, అసూయ, ద్వేషంతో ఉంటే దేవుని ప్రేమ లోపల నిలవదు. ముందు శుభ్రం చేయాలి, తర్వాత దేవుని ప్రేమతో నింపాలి. ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకొని దేవుని ప్రేమతో నింపుకుందాము. ఆమె